నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వార్డు మెంబర్గా కూడా పనిచేసినారు కాంగ్రెస్ పార్టీ నుండి. ఇప్పుడు ఇలా సత్యమణి గారు సర్పంచ్ కూడా గెలిచి విధులు నిర్వహిస్తున్నారు. ఇలా సత్యమణి గారు లావూరి నీలమ్మ భోజనాయక్ గారితో ఉన్నాము. మరి ఇక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది, పార్టీ కోసం ఎలాంటి అంటే కార్యక్రమాలు చేపడుతున్నారో భోజనాయక్ గారి మాటలను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు. మీ సత్యమణి గారు సర్పంచ్గా కూడా గెలిచి ఈ అభివృద్ధికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందిస్తుంది అంటారు? అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి పథకం కింద అన్నీ సహకరిస్తున్నాం. ఈ ప్రజాపాలన ప్రతిపాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఏం కార్యక్రమం అంటే మన గ్రామంలో విద్యా వైద్యం ఎట్లా అమలవుతుంది? విద్యా వైద్యం ఇప్పుడైతే ఏం ఇంకా అక్కడ క్యాంపులు గింపి ఏం పెట్టలేదు, మంచిగానే ఉంది. ఇప్పుడు ప్రధానంగా గ్రామాల్లో తల్లిదండ్రులు ఎక్కువ ప్రైవేటు విద్య వైపు పోతున్నారు, ప్రభుత్వ బడులకు పిల్లలు పంపలేరు. మీరు ఏమన్నా బడిబాడ కార్యక్రమం చేపట్టారా? చేపట్టినా మా కొత్త బళ్ళకు పిల్లలు ఉన్నారు. అసలు చాలా మంది ప్రైవేట్ బళ్ళకే పోతున్నారు, కానీ మా చిన్న గ్రామ పంచాయతీ మా గ్రామంలో బడి నడుస్తుంది. ఇప్పుడు వైద్యం ఎట్లా అమలవుతుంది మీ కొత్తపేట గ్రామం? వైద్యం అంటే గవర్నమెంట్ పరంగా అయితే క్యాంపింగ్ ఏం పెట్టలేదు. ఇట్లా ఎవరు వాళ్ళు ఏదైనా ఉంటే చేపిస్తారు. ఇక్కడికి మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యం కావాలని ప్రజలు అంటున్నారు. మరి బస్సు నడుస్తుంది సార్, వస్తుంది 3 టిప్పులు వస్తుంది. ఇదివరకు లేకపోయేది, ఇప్పుడు బస్సు బడి తీసిన కాడ నుంచి ఇంతకుముందు కాంతి బస్సులు 3 టిప్పులు వచ్చి తిరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది గ్రామం కొత్తపేట, అటుపోతే కేశవపురం, అదే దామరచల్ల మండలం వచ్చింది, మిర్యాలగూడ మండలం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రోడ్డు ఇటువైపు అటువైపే కదా, ఏమన్నా మరి ఇబ్బందులు తలెత్తున్నాయి అంటారు ప్రజలు. మరి ఏదన్నా ఒక మండలంలో దీన్ని ఉంచితే బాగుంటుంది అంటున్నారు ప్రజలు. మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయారా, అధికారుల దృష్టికి? ఇవాళది కాదు సార్, అది ఎప్పటి నుంచో ఉంది. అది ఇంకా ఏం మాకు ఏం ఇబ్బంది ఏం లేదు అన్నట్టు. వాళ్ళ చూసుకుంటూ మా మేడం మండలం మాకు ఇవాళ ఏర్పడింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది కదా. ఉంది కానీ ఒక మండలం చేస్తే బాగుండు. ఇక డిక్లరేట్ అది లైన్ ఇంతవరకు రాలేదు సార్. ఇప్పుడు గ్రామంలో ఉన్న గ్రామ సమస్యల పరిష్కారానికి మీ సత్యమణి గారు కావచ్చు, మీరు ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? ఇక ఏ చర్య ఉంటే ఆ చర్య చేపడుతున్నాం. గ్రామంలో ఉన్న వీధి లైట్లు కావచ్చు, మురికాలు కావచ్చు, కరెంటు పోయినప్పుడు వాటర్ ట్యాంకర్ పెట్టి దోలటం కానీ ఇబ్బంది లేకుండా తిరుగుతూనే ఉన్నాం. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్ కానీ ట్రాక్టర్ గోళ్ళు పెడుతున్నాం, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం గంట కొనసాగుతుంది. మొక్కలు కూడా నిన్నటి నుంచి గుంటలు తీపిస్తున్నాం సార్. మొక్కలు నాటాలని తీపిచ్చి దాన్ని కరువు పని కూడా నడుస్తూనే ఉంది. మొక్కలు కూడా గుంటలు తీపిచ్చి మొక్కలు పెట్టాలి. మీ గ్రామ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారి సహకారం ఏ విధంగా ఉంది, ఎట్లా కొనసాగుతుంది? ఎమ్మెల్యే గారు మంచిగానే చూస్తుండ్రు. మన 5 లక్షలు వర్క్ ఇచ్చిండు. రేపటిలో బోర్లు తగ్గినాయి, ఆ బోర్లు కూడా అడిగితే వేపిస్తాను నేను. మంచిగా ఏమైనా ఇల్లు కానీ ఏ పని ఉన్నా మంచిగా చేసి పెడుతున్నాను. ఇప్పుడు మహిళా సంఘాల అభ్యున్నతి కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మహిళా సంఘం కూడా కడుతున్నాం. మొత్తం ఆడ మా 16 గ్రూపులు ఉన్నాయి. అయ్యో బిల్డింగ్ కూడా వచ్చింది, దాని జాగా ఇస్తాను, దాన్ని కూడా చూసి కట్ చేయాలి. కొద్దిగా జాగా అడిగిను అక్కడ ఇచ్చి వచ్చినాక దాన్ని కూడా స్టార్ట్ చేయాలి. యువకులు రోడ్డు ప్రమాదాలు పడకుండా హెల్మెట్ పెట్టుకోవడానికి రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారా? ఇప్పుడు ఏ యువకులైనా హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే మిర్యాలగూడలో అంత ఇది ఉంటుంది. హెల్మెట్ పెట్టుకుంటే మనకు సేఫ్టీ ఉంటుంది అని చెప్తున్నాం. కొద్దిగా
పాటిస్తూ ఇప్పుడు మహిళలు ప్రధానంగా మద్దతు తీసుకొచ్చి బెల్ట్ షాపులు నియంత్రించాలంటున్నారు. ఈ బెల్ట్ షాపుల నియంత్రణ కోసం మీ గ్రామ పంచాయతీ గ్రామ సభలో తీర్మానం చేసి నోటీసులు ఇచ్చి చర్యలు చేపడుతున్నారా? ఇదంతా ఒకరికి ఏం చేయలేదు కాబట్టి మాకాడే అంత పెద్ద బెల్ట్ షాప్ ఏం లేదు, కొత్త కూడా ఉంటుంది. మేము దాన్ని తీర్మానం చేయలేదు. అన్ని గ్రామ పంచాయతీలు సహకరిస్తూ చేస్తే మేము కూడా చేస్తాం. ఇప్పుడు గ్రామంలో ప్రధానంగా యువత పెడదారి పడుతుంది, ఉజ్వల భవిష్యత్తు ఆశిస్తూ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు, తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు ఏమవుతున్నాయి. వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడానికి ఏమన్నా పోలీసు వారి సహకారంతో ఏమైనా సదస్సులు నిర్వహించారా? చేస్తున్నారు. యువకులు కూడా పోలీసులు కూడా డ్రగ్స్ మత్తు మందు తీసుకోవద్దని అని సహకరిస్తారు సార్. అంతా ఏం లేదు. ఈ గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఏ మేరకు ఉందంట? ప్రజల భాగస్వామ్యం అంటే మన అభివృద్ధి చేస్తుంటే ప్రజలు మన వెంట వస్తారు. వాళ్ళ అభివృద్ధి కూడా వాళ్ళకు జరుగుతుంది కదా. ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాకాలు లేవని కూడా శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరి ప్రత్యామ్నాయ పంటల వైపు కావచ్చు, రైతులకు ఎలాంటి అవగాహన కనిపిస్తున్నారు ఈ గ్రామ పంచాయతీ? కొత్తమైన పంట అంటే ఇక్కడ ఎక్కువ వరే స్టార్ట్ అయింది సార్. వేరే పంట భూమి అంత బలంగా భూమి కాదు ఏరియా. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ ఏరియా పత్తి పెసర్లు అవి పెట్టుకోవటం కూడా పెడుతుర్రు, కానీ వరి నాటుతుర్రు కొంతమంది. ఈ మిట్ట పంటలు కూడా సహకరిస్తున్నారు. భూ సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు గ్రామంలో. భూ సమస్యలు ఉన్నాయి. గతంలో పరిష్కారం కాలే, ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతున్నాయి. భూభారతి అంటే ఇప్పుడు కొన్ని పెండింగ్లు ఉన్నాయి కదా, దానివల్ల భూభారతి వల్ల భూములు కూడా పరిష్కారం అవుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీకి ఏమన్నా వనరులు ఉన్నాయా? మరి ఆదాయం సమకూర్చే వనరులు ఏం లేదు సార్. వనరులు ఏం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఎట్లా వస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అయితే సిసి రోడ్ అవి వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చేయలేదు. చేస్తే అన్ని గ్రామ పంచాయతీలు. ఇప్పుడు గ్రామంలో సమస్యల పరిష్కారానికి, ప్రధాన సమస్యల పరిష్కారానికి మీ పాలక మండలి ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలక మండలి అందుబాటులో ఉంటున్నారా ప్రజలకు? ఉంటుంది. ఇవాళ కూడా గ్రామ సభ ఉంది. మన 3 క్రితం కూడా జరిగిన శనివారం కూడా గ్రామ సభ పెట్టినాం. ఈ గ్రామ సమస్యలు ఏటిపై ఎక్కువ వస్తున్నాయి? ఎట్లా తీర్మానాలు ఏటిపై ఎక్కువ చేస్తున్నారు? ఇంకా ఏముంది, గ్రామానికి ఏ సమస్య రాకుండా చేశారు. ఏ తీర్మానం మన ఇంకుడు గుంతలు తిప్పియాలని అది మీటింగ్ పెట్టారు. ఇంకుడు గుంతలు అవి ఏం చెప్తారు మీ ప్రజలకు? 5 ఏళ్ల కాలానికి మీకు ఓటేసి గెలిపించారు, మీరు పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఈ కొత్తపేట గ్రామ పంచాయతీని ఎట్లా అభివృద్ధి పరుస్తారు? ప్రణాళిక ఏముంది? నా వంతు మంచిగా సహకరిస్తా అందరికీ. నా వంతు ఏ బాధ వచ్చినా నేను తట్టుకొని దాన్ని సహకరిస్తాను. సమస్యలు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతో ఏం వచ్చినా కూడా గ్రామానికి ఇక్కడ చేరువనిగా పనిచేస్తాం. కొత్తపేట గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ భోజనాయక్ గారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి ఉన్నా కూడా అర్హులకు పేదలకు అందిస్తాము. నిత్యం మా సత్యమాన్ గారు సర్పంచ్గా గెలిచినారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి మా జీవితం కూడా అంకితం చేస్తామన్నట్టున్నారు. మరో అంశంలో మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదికను వచ్చినాను. థ్యాంక్ యూ భోజనాయక్ గారు.